ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ రోజు ప్రభా నాయనా తండ్రి, ప్రభా మీలో వృద్ధులు కలలు కందురు అని చెప్పినావు తండ్రి. ప్రభా మరి ఆత్మచేత నింపబడిన వృద్ధులు ప్రభా నాయనా తండ్రి కలలు కంటూ ఉంది తండ్రి. ఈ జనరేషన్కి, రాబోయే జనరేషన్కి ఏ రీతిగా దీవెనకరంగా ఉండాలో ఆ మాటల గురించి మేము ధ్యానిస్తుండగా మీరు మాతోని మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియవేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రార్థన చేసిన రీతిగానే దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, ఇదిగోండి కాలేబు గురించిన కొన్ని సత్యాలు, అలాగే సీమోను గారు, అలాగే మరి వృద్ధాప్యంలో మరి ఉపవాస ప్రార్థన నుండి దేవుణ్ణి చూసిన హన్నా గురించి మనం ధ్యానించబోతున్నాం. నేను ఈరోజు ఈ ప్రత్యేకమైన అంశాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే, వృద్ధుల గురించి అండి, ముసలి వారి గురించి. మరి నిజమే, చాలామంది మరి యవ్వన కాడిని దేవుని కోసం మోయలేకపోయామని బాధపడుతున్నవారు, మరి అయ్యో ఈ జీవిత కాలం అంతా కూడా వ్యర్థం చేశామో, ఇప్పుడు మా జీవితంలో ఇంకెంత కాలం మేము బ్రతుకుతామో తెలియదు, ఇదిగో మరి మా రాకడ సమీపిస్తుందేమో, మరి అంటే మేము పోకడ సమీపిస్తుంది, దేవుని రాకడ సమీపిస్తుంది, ఇన్ని సంవత్సరాల వరకైతే మేము నమ్మకంగా దేవుని కోసం బ్రతకలేదు, మరి ఈ వృద్ధాప్యంలో, ఈ ముసలితనంలో, ఈ చాతకాని పనిలో, వయసులో మేము ఏ పని దేవుని కోసం చేయగలము అని మీరు బాధపడుతున్నారా? దేవాది దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరచడానికి నన్ను పంపించాడని నేను నమ్ముతున్నానండి. మీరు ఏ వయసులో ఉన్నారో నాకు అవసరం లేదు, కానీ మరి ఏ వయసు అయినా సరే, మరి 70 ఏళ్ళు ఉన్నారా, 80 ఏళ్ళు ఉన్నారా, 90, 100 ఉన్నారా, నాకు అవసరం లేదండి. అంటే 70 ఏళ్ళ కింది వారి గురించి వాక్యం నేను చెప్పట్లేదు, అనట్లేదు, కానీ ఏ వయసులో మీరున్నానో ఈరోజు మీరు తీర్మానం తీసుకోండి. మీ సంవత్సరాలు వ్యర్థమైపోయిన బాధ మీకు ఉండొచ్చు, కానీ ఈరోజు దేవాది దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. కాబట్టి మరి ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యంలోకి, అంశంలోకి మనం వెళ్దామండి. అవును, దేవాది దేవుడు ఈ సమయంలో నాకు జ్ఞాపకం చేసిన అంశం ఏంటంటే, కాలేబు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అవును, కాలేబు గురించి మనం ధ్యానిస్తే ఆయన ఎవరు అనేది చూస్తే యెహోషువతో పాటుగా మరి వెళ్ళిన వ్యక్తి. 12 మందిని మరి మోసెస్ గారు పంపించినప్పుడు, అక్కడ 12 మందిని పంపించినప్పుడు మరి కాలేబ్ జాషువా మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ తీసుకొస్తాడు కదండి. మరి తర్వాత మరి మిగతా 10 మంది నెగిటివ్ రిపోర్ట్ తీసుకొస్తారు. ఎవరి గురించి? కానాను స్థలం గురించి, కానాను దేశం గురించి. వాళ్ళు గొప్పగా చూస్తారు, 40 రోజులు మరి వారు అక్కడ సురక్షితంగా ఉంటారు. శ్రేష్టమైన ఫలాల్ని, మరి చెట్లని, అంటే ఫలాల్ని, అక్కడ ఉన్న వాటిని, శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొస్తారు. కానీ అక్కడున్న వారిని చూసి భయపడి 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారు, కానీ ఇద్దరు మాత్రం పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తారు. ఆ పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చిన వారే కాలేబు, జాషువా. మరి వారి నమ్మకత్వాన్ని బట్టి వారిద్దరిని మాత్రమే మరి ఆ తరంలో ఉన్న ఆ మిగతా 10 మందికి సంబంధించిన వారిని కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా, ఎవరిని కూడా వాగ్దాన దేశానికి వెళ్ళని, ఈ తరము నశించేంత వరకు మరి 40 సంవత్సరాల పాటు మరి అరణ్యంలో మీరు తిరుగుతూ ఉంటారు. కేవలం యెహోషువ అలాగే కాలేబు మాత్రమే, అవునండి, వారిద్దరు మాత్రమే మరి ఆ కానాను దేశంలో, వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారని దేవుడు మోసెస్ ద్వారా వారికి మరి వాగ్దానం చేస్తాడండి. ఆ వాగ్దానాన్ని బట్టి మరి 40 సంవత్సరాలు నిజముగా, మరి ఆ తర్వాత 40 సంవత్సరాల అరణ్యవాసంలో మరి అరణ్యంలో తిరుగుతూ ఉంటారు ఇశ్రాయేలీయులు అంతా. మరి ఒక జనాంగం అంతా కూడా, ఒక తరం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత మరి జాషువా కూడా మరి పెద్దవాడు అవుతూ ఉంటాడు, కాలేబు పెద్దవాడైపోతాడు, మరి మోసెస్కి ఇంకా 40 సంవత్సరాలు వస్తాయి. మరి ఈ రీతిగా మరి అయిన తర్వాత ఫైనల్గా జాషువా జనరేషన్ వస్తుంది, అంటే జాషువా కాలం వస్తుంది. మరి జాషువా కాలం వచ్చినప్పుడు మరి అక్కడ జాషువా దగ్గరికి, మరి జాషువాని మోసెస్ చనిపోయిన తర్వాత లీడర్గా పెట్టిన తర్వాత మరి కాలేబు వచ్చి ఒక చక్కటి మాట అంటాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడొచ్చు. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో 14వ అధ్యాయం మరి 9, 10, 11 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ చక్కటి మాట ఉంటుందని ఈరోజు వాగ్దాన పూర్వకంగా ప్రతి వృద్ధాప్యంలో ఉన్నవారు ఇది తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. నీవు అడుగు పెట్టిన భూమిని నిశ్చయంగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండేను నేను. మరి ఆ తర్వాత మరి యెహోవా చెప్పినట్టు, యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినట్టు నుండి ఇశ్రాయేలులను అరణ్యములో నడిచిన ఈ 40 సంవత్సరములు మరి 5 ఏండ్లు అయిన నన్ను సజీవునిగా, చూడండి, 45 సంవత్సరాలు అయిన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడనై మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము కలిగి ఉన్నదో నేటి వరకు కూడా అంతే బలము నాకు ఉన్నది. యుద్ధము చేయుటకు, చూడండి, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుటకు కానీ నాకెప్పటికీ అట్లు బలము ఉన్నది అని మరి కాలేబు గారు
యెహోషువతో మాట్లాడుతున్నాడు. మరి మోసెస్ కాలంలో ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఇదిగో అప్పుడైతే ఆ సమయంలో అయితే నాకు 40 సంవత్సరాలే ఉన్నాయి. ఈ 40 సంవత్సరాలతో పాటుగా ఇదిగో ఇప్పుడు యెహోషువ గారు నడిపించిన 5 సంవత్సరాలతో పాటుగా ఇప్పుడు నేను 85వ సంవత్సరంలో నేను ఉన్నాను. అప్పుడు ఏ బలంతో ఉన్నానో అదే బలంతో ఉన్నానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దాన దేశాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడి నామంలో మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చాను. నా స్వాస్థ్యము కూడా నాకు దయచేయి, మరి నా స్వాస్థ్యం కూడా నాకేయని ఇవ్వమని 85 సంవత్సరాల మరి ఆ కాలేబ్ అనే వ్యక్తి అడుగుతున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని నిజంగా జాషువా కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి, జాషువా కూడా సాక్ష్యమే కాబట్టి మరి వెంటనే తనకి రావాల్సిన, ఎవరికండి, కాలేబుకి రావాల్సిన మరి శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మరి కాలేబుకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను. ఇక్కడ కాలేబు ఏమంటున్నానంటే ఇదిగో యుద్ధము చేయుటకు నాకు బలము ఉన్నది. ఎప్పుడంటే ఈ వయసులో కూడా అప్పుడు ఎలాంటి బలం ఉందో ఇప్పుడు అదే బలం ఉంది. అప్పుడు యెహోషువతో పాటుగా, మోసెస్తో పాటుగా, ఇశ్రాయేలీయులతో పాటుగా మరి శత్రు జనాంగంతో ఎలాంటి యుద్ధము చేసి ఉన్నాడో అదే బలం ఇప్పటికీ కూడా నాకు కలిగి ఉన్నదని కాలేబు సాక్ష్యం చెప్తున్నాడండి. మరి ఇప్పుడు మరి ఈ వయసులో, ఈ కాలంలో, ఈ అంత్య కాలంలో నీకు నాకు ఉండవలసిన బలం ఏంటి అంటే ఇదిగో శత్రు సైన్యంతో ఫైట్ చేసే యుద్ధము కాదండి, కత్తులు కటార్లతో యుద్ధం చేసే బలము కాదు, కానీ ఆత్మానుసారమైన పోరాటము ఈ అంత్య కాలంలో మనం చేస్తుండగా నిజమైన ఆత్మీయ పోరాటం చేసే బలము, శక్తి మీకు నాకు కావాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనైతే మనకిచ్చి ఉన్నాడండి. అవును, యెహోవా యందలి ఆనందమే మనకి బలం. ఇదిగో కృంగిపోతున్న వృద్ధులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు కృంగిపోవద్దు. ఒకవేళ మీరు సేవ చేసి ఆగిపోయారు, రిటైర్మెంట్ అయిపోయారేమో, లేకపోతే మా వల్ల కాదని కూర్చొని ఉన్నారో, మరి మీ శక్తి మరి మంచంలో పడుకొని ఉన్నారో నాకు తెలియదు. ఇదిగో మీరు ఇంకొకరి మరి పరిచర్య చేయించుకుంటున్నారేమో మీ శరీర తత్వాల్ని బట్టి, నాకు అది సంబంధం లేదండి. కానీ దేవుడు చెప్తున్నాడు, మీ ఆత్మీయ పోరాటంలో మీరు బలంగా ఉండాలని మీరు తీర్మానం తీసుకుంటే దేవుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరి కాలేబు అయితే అప్పుడు వాడబడ్డాడు కాబట్టి, ఆ శక్తితోనే దేవుడు కృపించాడు కాబట్టి, తను మంచి పని చేశాడు కాబట్టి అలా మరి బలం ఇచ్చాడేమో. మరి మేమైతే గతకాలం అంతా వ్యర్థం చేశాం కదా, కాలేబులాగా మేము నిలబడలేదు కదా, మరి మాకెలా ఇలాంటి బలం వస్తుంది, మాకెలా దేవుడు మమ్మల్ని ఎలా దేవుడు వాడుకుంటాడు అనుకుంటున్నావా? అమ్మా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అలా దేవుడైతే మనని తృణీకరించే దేవుడు కాదు. నువ్వు ఈ రోజు ఇప్పుడు అయ్యా నన్ను క్షమించు, నన్ను ఏ రీతిగా వాడుకో, ఇదిగో ప్రార్థన విజ్ఞాపన కొరకు వాడుకుంటావా, లేకపోతే ఇతరుల కోసం మరి నేను పోరాడే రీతిగా వాడుకుంటావా, ఇదిగో అంధకార శక్తులతో పోరాడడానికి వాడుకుంటావా, ఇతరులకి దాన ధర్మాలు చేయడానికి వాడుకుంటావా, నాకు కలిగిన సమయాన్ని దేవుని పని కోసం అప్పచెప్పడానికి వాడుకుంటావా, మరి ఏ రీతిగా నన్ను వాడుకుంటావో వాడుకొని ఈరోజు నివృత్తాపనను సమర్పించుకుంటే దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకనూ నమ్మకం కలగట్లేదండి. ఒక్క మాట చెప్తాను. యోవేలు గ్రంథంలో మరి గొప్ప రెస్టోరేషన్ గురించి మనకి తెలుసు కదండి, మరి గొప్ప సమకూర్పు గురించి వాగ్దానము చెప్తున్నాడు దేవాది దేవుడు. ఏంటా వాగ్దానం అంటే కేవలం నష్టపోయినదంతా కూడా తిరిగి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఇదిగోండి జాగ్రత్తగా వినండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముంటుంది తెలుసా? ఇదిగో అంత్య దినములో అండి, ఎప్పుడండి? అంత్య దినములలో దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే తన ఆత్మని కుమ్మరించబోతున్నాడంట. మరి చూద్దామా ఆ వచనాన్ని? మరి ఆ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానిస్తే ఎంత చక్కటి మాట అంటే, మీలో వృద్ధులు, హల్లెలూయా, మీలో ఎవరండి? వృద్ధులు అంట ఏం చేస్తారంట? కలలు కంటారంట. కలలు కనే వాళ్ళు ఎవరండి? మరి యవ్వనస్తులు కలలు కంటారు, పగటి కలలు కంటారు. అంటే చిన్న చిన్న లోకానుసారమైన కళలు, అట్లా గొప్ప అవుతా, ఇట్లా గొప్ప అవుతా, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మరి ఏదో పొందుకున్నట్టుగా పగటి కళలు కంటారని చెప్తారు. కానీ ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే ఇదిగో మీరు కలలు కంటారు. ఎవరండి? వృద్ధాప్యంలో ఉన్నవారు, మీ వృద్ధులు కలలు కందరనే గొప్ప ఆత్మ అభిషేకంతో కూడిన మరి వరము, మరి వాగ్దానపూర్వకమైన అభిషేక ప్రార్థనతో కూడిన మరి వాగ్దానము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఇదిగో మీకు ఇచ్చి ఉన్నాడు. మరి ఏంటాదంటే కలలు కందరు. ఏమని కలలు కందరు అంటే చూడండి, ఇదిగో తర్వాత చూడండి ఇక్కడ, నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వాళ్ళు కలలు కందరు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారంట. చూడండి, మీ ముసలివారు, ఇప్పుడు మా ముసలివారు, ఇదిగో మీరు ముసలి వాళ్ళే ఉన్నారేమో, ఇదిగో మీరు కలలు కందరంట. అంటే మేము కలలు కనమని కాదు, దేవుడు మాకు కలలు ఇవ్వడానికి కాదు. యోసేపు కలలు కన్నాడండి చిన్నతనంలోనే. నేనేమంటున్నానంటే మీకు ఒక శ్రేష్ఠ
శ్రేష్టమైన వరాన్ని ఇస్తున్నాడు ముసలితనంలో. ఆ శ్రేష్టమైన వరం ఏంటంటే కలలు కనటమే. జరిగిన దాని గురించి కాదు, మరి జరగబోతున్న దాని గురించి అని కాదు, కానీ అక్కడ ఏంటంటే దైవికమైన, అవునండి, మామూలు కళలు ఎవరికైనా వస్తాయి, ఏ రోజైనా ఎలాంటి కళలైనా వస్తాయి. పడుకుంటే కొంతమందికి ప్రతిరోజు కళలు వస్తూనే ఉంటాయి. ఆ కళలు ఈ కళలు కాదు, కానీ ఇదిగో ఆత్మ కుమ్మరింపబడినప్పుడు, ఇదిగో పరిశుద్ధాత్మ చేత వాగ్దాన పూర్వకంగా నింపబడినప్పుడు మీరు కళలు కందరు. పరలోక దర్శనాల కళలు, లేకపోతే ఏలోక సంబంధమైన కళలు, మరి ఏ కళలో కానీ ఆ కళలు మీరు ఇతరులకి బోధించినప్పుడు, మీ బిడ్డలకి, మీ బిడ్డల బిడ్డలకి మీరు బోధించినప్పుడు, అవునండి, ముసలి వాళ్ళైతే ఒక తరం కాదు 2-3 తరాలని మీరు నడిపిస్తూ ఉంటారు, మీరు మాట్లాడుతూ ఉంటారు, మీరు ఆడుకుంటూ ఉంటారు, మీరు ముచ్చటిస్తూ ఉంటారు. మీ తర్వాత మీరు ఎంతో మందిని అంటే చూస్తూ ఉంటారు. 1-2 తరాలనన్నా మీరు చూస్తూ ఉంటారు కదండి. ఆ తరాల వాళ్ళకి మీరు చెప్తే మరి వినకుండా ఉంటారా అని ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వేం చెప్పలేకపోయినావేమో, ఇప్పుడు అభిషేకాన్ని పొందుకో, ఆ కళల వరాన్ని పొందుకొని మరి దేవుడు ఏం చెప్తున్నాడు, రాబోయే సంఘటనల గురించి, ప్రమాదాల గురించో, మరి దేని గురించి నీకు చూపిస్తే అది నీ బిడ్డలకి, నీ బిడ్డలకి చూపిస్తూ, చెప్తూ, మాట్లాడుతూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, మరి వాళ్ళని హెచ్చరిస్తూ, వారిని క్రీస్తు వైపు నడిపిస్తావా ఈరోజు? అవునండి, అన్నీ కూడా ఒక్కటే కారణం, అన్నిటికీ ఒకటే కారణం. నువ్వు కళలు కన్నా, నువ్వు దర్శనాలు చూసినా, నీకు దీవించబడినా, నీకు వరాలున్నా, నువ్వు అభిషేకంలో ఉన్నా, నువ్వు ఏ పరిచర్య చేసినా, నువ్వేమి చేసినా, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు పుట్టినా, బ్రతికినా, చచ్చినా, ఏమైనా క్రీస్తు కొరకే, క్రీస్తు సువార్త కొరకే, క్రీస్తు మహిమార్థమే. నువ్వేమి చేసినా, నువ్వు ఏమి ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏమైనాను దేవుని కృప వలనే, ఆయన స్వార్థ నిమిత్తమే, ఆయన మహిమార్థమే అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరంత గొప్ప సాక్ష్యము చెప్పగలిగినాడు. ఆ టైంలో యుద్ధము గురించి కాలేబు చెప్తున్నాడు ఏంటంటే, ఇప్పటికీ నేను కూడా కేవలం స్వాస్థ్యాన్ని, నాకు రావాల్సిన స్వాస్థ్యాన్ని తీసుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు మీతో పాటుగా మీరు ఎక్కడ ఏ యుద్ధానికి వెళ్ళినా నేను మీతో పాటుగా యుద్ధానికి వస్తాను, మీతో పాటుగా యుద్ధం చేస్తానని, తర్వాత జనరేషన్ వాళ్ళతో సమానంగా యుద్ధం చేస్తానని కాలేబు చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా చిన్న పిల్లలేమి, యవనస్తులేమి, మాలాంటి వాళ్ళేమి, మరి ఏ వయసులో ఉన్నవారేమే, వారితో పాటుగా సమానంగా మీరు ఆత్మీయ పోరాటం చేయడానికి మీ పైన అభిషేకం కుమ్మరించబడుతుంది. అది మీరు కోరుకుంటున్నారో ఏదో నాకు తెలియదు, కానీ దేవుడైతే వాగ్దాన పూర్వకంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు పొందుకోవడానికి సంసిద్ధంగా ఉండమని ఈరోజు దేవుని పేరిట పెద్దలైన మీ అందరికీ అతి వినయంగా బ్రతిమలాడుతున్నానండి. దయచేసి వరాన్ని కోరుకోండి. నా మాట వింటున్న వారులారా, ఒకవేళ మీరు వృద్ధాప్యంలోకి ఎంటర్ కాబోతున్నారేమో, ఇంకా 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో, మరి ఆ వయసు రాబోతుంది, మీకు పెద్ద భారం అయిపోతున్నాం, ఇంకేముందులే, మా బాధ్యతలు మేము తీర్చుకోవడమే మా పని, ఇదిగో మాకు ఈ లోక సంబంధమైన బాధ్యతలు, ఇదిగో కుటుంబం అనే బాధ్యతలు అనుకుంటున్నారేమో, మీరు కూడా సిద్ధపడవలసిందిగా దేవుని పేరిట కోరుకుంటున్నాను. అవునండి, మరి ఇప్పుడు కూడా మనం కలలు కనొచ్చు, ఇప్పుడు కూడా మనం ప్రవచించవచ్చు, ఇప్పుడు కూడా మనం దర్శనాలు చూడొచ్చు, దేవుని మహిమార్థము అని నేను చెప్తున్నాను. కేవలం ఆ కళలు, ఆ దర్శనాలు మాత్రమే కాదు, కానీ దేవుని పనిముట్టులుగా, దేవుని కొరకు మనం వాడబడేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అవునండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు కొందరే కదండి. ఒకవేళ ఈ వయసులో నువ్వు పిలువబడుతున్నావేమో, అయినను లోబడు. ఇప్పుడు దేవుడికి నాతో ఏం పని? అవునండి, అందరూ వాగ్దానాలు చెప్తారు, అందరూ మాటలు చెప్తారు. ఇంక ఇప్పుడు ఈ చిన్నప్పుడు కాకపోతే ముసలితనాక సేవ చేస్తానని చాలా మంది అంటూ ఉంటారంట. మరి చాలా మంది సేవకులు అలాంటి మాటలు, అలాంటి బోధలు చేస్తూ ఉంటారు. నిజమేనండి. ఈ రోజు నేను అలా, మీరు సంవత్సరాలంతా మరి గతించిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మా పని అయిపోయింది, అప్పుడే నిర్ణయం తీసుకోలేకపోతే ఇంక ఇప్పుడు ఏముందిలే, ఏదో ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుతాం, ఏదో నిలబడతాం, ఏదో ఉంటాం అని అనుకుంటున్నారేమో, కానీ మీకు దేవుని మీరు దేవునికి కావాల్సిన వారిగా ఉన్నారండి. దేవుడికి మీ అవసరం ఉందండి. ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు, మీ ప్రార్థన జీవితాన్ని కోరుకుంటున్నాడు, మీ పైన అభిషేకాన్ని కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరికను తీర్చామా? మీ కోరికలు పక్కకు పెట్టండి, చాలండి. ఎంతో చేసుంటారు మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ కెరియర్ కోసం. మీరు ఈరోజు ఈ స్థానంలోనికి రావడానికి మీరు ఎన్నో ప్రయాసపడి ఉంటారు. మీరు ఓటమిలో ఉన్నారో, బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఇంకా సెట్ కాలేదని చీకట్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడైతే మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు నమ్మకంగా ఉన్నారో లేదో మీ పిల్లల విషయంలో, మీ కుటుంబం విషయంలో నమ్మకమైన తండ్రిగా, తల్లిగా, తాతగా, నానమ్మగా, అమ్మమ్మగా మీరు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని నమ్మకమైన దానిగా చూడాలనుకుంటున్నాడు, నమ్మకమైన వాడిగా చూడాలనుకుంటున్నాడు. కాలేబులాగా స్వాస్థ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీకు ఎలాంటి స్వాస్థ్యం అంటే పరలోక స్వాస్థ్యం మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా ఆయన రాజ్యాన్ని తీసుకురావాలంత అభిషేక స్వాస్థ్యము ఇవ్వబోతున్నాడండి. అంత మాత్రమే కాదు, ఒక్కసారి లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వెళ్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే,
మనకి తెలిసిన మరి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు వారిని చూసిన వ్యక్తులు ఇద్దరు ఉంటారండి. ఎవరండి ఆ ఇద్దరు వ్యక్తులు? ఒకటి ఎవరంటే సీమోన్ అనే మరి పెద్ద ఆయన, మరి తర్వాత హన్నా అని 84 ఏళ్ళు వయసు కలిగిన మరి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ. వీరిద్దరూ ఉన్నారని మనకు తెలుసండి. వీరిద్దరి జీవితంలో ఒక చక్కటి మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అవును ఏంటంటే అప్పుడైతే మరి ఆ దినమున మరి వారు మరి యేసు ప్రభు వారిని ప్రతిష్ఠించడానికి మరి ఆ ఆలయంలోకి అడుగుపెట్టిన దినమున అక్కడ సీమోన్ అనే వ్యక్తి ఏమి చేస్తున్నాడంటే ఆ ప్రభుని చూశాడండి. ఏమంటున్నాడు చూడండి. ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారికి ఆయనకు పెట్టిరి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంటారు. ఆ తర్వాత దాని ప్రకారంగా మరి వాళ్ళు మరి ఏ రీతిగా ముందుకు సాగాలో ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి యోసేపు ఆయన తల్లిని ఆయన విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనం ఇక్కడ సుమేమోను అనే ఈ వ్యక్తితో మరి ఇదిగో అనేక హృదయముల ఆలోచనలు బయలుపరచబడినట్టుగా అని మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ఇవన్నీ మాట్లాడుతూ ఒక చక్కటి మాట ఉంటుంది. 2వ అధ్యాయం 29వ వచనం నుండి మరి 32వ వచనం వరకు మనం ధ్యానిస్తే, నాదా ఇప్పుడు చూడండి ఎవరంటున్నారు ఆ మాట? సుమేయోను గారు అంటున్నారండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున హల్లెలూయా సమాధానముతో నీ దాసుని పోనిమ్మును. ఇక్కడ ఈ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నాదా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన దేవాది దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయనని ఎత్తుకున్న ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నాదా, ఇదిగో నీ మాట చొప్పున, నువ్వు నాకు ఇచ్చిన మాట చొప్పున, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానము చొప్పున ఇదిగో నన్ను పోనిమ్ము, ఈ నీ దాసుని పోనిమ్మని చెప్తున్నాడు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. హల్లెలూయా. ఇదిగో చూడండి, యేసు అంటే రక్షకుడు అని అర్థమండి. రక్షకుడు పుట్టినంత మాత్రం అక్కడ రక్షణ వచ్చిందా? ఇంకా రాలేదు లోకానికి. కానీ మరి అక్కడ నేను రక్షణను చూసినానని ఆ పేరు పెట్టి పిలువబడిన యేసును చూసి పలుకుతున్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో వెలుగుగాను, చూడండి మహిమగాను, హల్లెలూయా, ఇదిగోండి ప్రజల ఎదుట సిద్ధపరచాడంట. ఎవరండి ఈ సినోమోను అనే వ్యక్తి? ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి వెలుగును ప్రకటించాడు, వాళ్ళకి మహిమను ప్రకటించాడు. వారికి మరి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో రక్షకుడు రాబోతున్నాడని చెప్పి ఉన్నాడు. అంటే ఆయనకు ఆల్రెడీ దర్శనమందు చెప్పబడిందండి. నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలుసా? ఎప్పుడైతే నువ్వు రక్షకుడిని కళ్ళారా చూస్తావో అప్పుడే నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఆయనకి వాగ్దానం ఇవ్వబడింది. మరి అది కళల రూపంలో ఇవ్వబడిందా, దర్శనం రూపంలో ఇవ్వబడిందా, ఒక దూత వచ్చి మాట్లాడి చెప్పిందా మనకు తెలియదు. కానీ ఈ వ్యక్తి ఈ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి యేసు రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. శిలువ కార్యము జరగలేదండి, కేవలం యేసు ప్రభు వారి పుట్టుకను మాత్రమే చూశాడు. ఆ యేసు ప్రభు వారిని రక్షణ అనే ఈ వ్యక్తిని చూశాడు. మరి కళ్ళారా చూసి నేను రక్షకుని చూసి ఉన్నాను, అలాగే రక్షణను కూడా చూసి ఉంటిని, నా కన్నులారా చూసి ఉన్నానని చెప్పి మరి ఆయన నిద్రించాడని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత హన్నా ప్రవక్తిని కూడా మరి 84 సంవత్సరాల వయసు అంట. మరి ఆమె అయితే చాలా చిన్నతనంలోనే వివాహం జరిగి 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసిన తర్వాత తను చిన్న వయసులోనే విధవరాలైన తర్వాత 84 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు హల్లెలూయా తను చేసిన పని ఏంటి తెలుసా అండి? మరి అయ్యో చిన్నతనంలోనే మరి నేను విధవరాలను అయిపోయాను అని కృంగిపోయి వేదన పడి మరి చచ్చిపోయి బ్రతకలేదు. కానీ ఆమె అంటే నిస్సహాయ స్థితిలో డిప్రెషన్లో బ్రతకలేదు. కానీ తన జీవితాన్ని దేవుని సన్నిధిలో, దేవుని సేవలో, మరి ఆ మందిరంలోనే సేవ చేస్తూ ఉపవాసం ఉంటూ, మరి ఉపవాసం అంటే ప్రార్థనే కదండి, విజ్ఞాపనే కదండి. ఇదిగో లోక రక్షకుడిని తను కూడా చూస్తుందని మరి వీరిద్దరూ మరి ఒకే మందిరంలో ఉన్నట్టుగా మనకు అర్థమైందండి. మరి వారిద్దరూ కూడా మరి దేవుని రక్షణ నిమిత్తం ఎదురు చూశారు, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూశారు. దేవుడు వారికి ఇచ్చిన వరం ఏంటి తెలుసా అండి? రక్షకుడిని చూసి చనిపోతారు. వాళ్ళ వయసు గొప్పదైనను, వారు గొప్పవారే కావచ్చు, మంచివారే కావచ్చు, వాళ్ళ ప్రార్థన జీవితాన్ని బట్టి, వారు చేసిన ఉపవాస ప్రార్థనలను బట్టి దేవుడు వారికి ఇచ్చిన వరం ఏంటంటే, మీరు ఎప్పుడు కళ్ళు మూస్తారంటే, ఎప్పుడు పరలోకం వెళ్తారంటే యేసు ప్రభు వారిని చూసిన తర్వాతనే. హల్లెలూయా. ఆ రక్షకుడిని మీరు కళ్ళారా చూసిన తర్వాతనే అన్నట్టుగా మరి 84 ఏళ్ళ ఈ హన్నా అనే ప్రవక్తని కూడా మరి ఆయనను చూసిన తర్వాతనే తను కూడా నిద్రించడం అనేది జరిగింది. హల్లెలూయా. దేవునికి
మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారా? అవునండి, మీరు ఇప్పటివరకు ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు నేను వాక్యం చెప్తుండగా ఇదిగోండి, యేసు ప్రభు వారు ఆయన పేరు పెట్టబడటంతోనే, యేసు ప్రభుని చూస్తుంటేనే రక్షణని కలరారా చూస్తున్నా అన్న మాట ప్రకారంగా ఇదిగో యేసు ప్రభు వారు మరి మాట రూపంలో వచ్చి ఉన్నాడు. ఆయనే వాక్యమే ఉన్నాడు, ఆయనే వాక్యానుసారంగా వచ్చి ఉన్నాడు, ఆయనే సమస్తమే ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నేను మాట పలుకుతుండగా, దేవుని బిడ్డగా, దేవుని ప్రవక్తగా మీ వినికిడిలో నేను పలుకుతున్న ఈ మాటను బట్టి దేవాది దేవుడు మీలోనికి ప్రవేశించి మీరు రక్షకుడిని చూచుదురుగాక. ఎలాంటి రక్షకుడు అంటే, అవునండి, సిలువ వేయబడిన రక్షకుడు గురించి మనకు తెలుసు. ఆయన మనం కల్లారా కాకపోయినా చెవులారా వింటున్నాము, ఆయన సువార్తను వింటున్నాము, రక్షణ పొందుకునేవాల్సిన పొందుకున్నాము. ఇంకెంతో మంది రక్షణ పొందుకోవాల్సింది ఉందండి. మీ కుటుంబంలో నీ బిడ్డలే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, ముని మనవరాలే కావచ్చు, మనవల్లే కావచ్చు, ఎవరి కోసం నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు వారి జీవితంలో రక్షణ కలుగును గాక. నీకు తప్పిపోయిన కుమారుడి గురించి, మోసపు జీవితం జీవిస్తున్న నీ కుమార్తె గురించి నువ్వు బాధపడుతున్నావా? ఎలాంటి బిడ్డలు ఉన్నారు నీకు, వారి రక్షణ లేదని కృంగిపోతున్నావా? ఆనాడు వారిద్దరు ప్రార్థన పూర్వకంగా రక్షకుడిని చూసి, అవునండి, వాళ్ళ సొంత బిడ్డలు కాదండి, సొంత వారి కోసం వారు బ్రతకలే, దేవుని కోసం బ్రతికారు. ఈరోజు నువ్వు నేను మీ కుటుంబం కోసం, మన కుటుంబాల కోసం మనం బ్రతుకుతుండగా కేవలం ప్రార్థనని ఆత్మచేత నింపబడి రక్షకుడిని మనము చూద్దాం. మన కుటుంబంలో రక్షణ రావాలి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదము, యెహోవా రక్షణ పొందుకుందము, మీరు నమ్మిన ఏడాది యెహోవా రక్షణ చూసేదరు అనే వాగ్దానాన్ని మరి దర్శనపూర్వకంగా మన పట్ల గాక, సంపూర్ణమైన నెరవేర్పు కలుగును గాక, ఆ మేనిఫెస్టేషన్ జరుగును గాక. అవును, ఈ రోజు నుండి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నానో, నీకు చేతనైనను చేత కాకపోయినా, ముసలమ్మ ముచ్చట్లని ఎందుకు పేర్లు పెట్టారో నాకు తెలియదండి. ముసలమ్మ ముచ్చట్లు పక్కకు పెట్టి అని పాట కూడా రాశాడు దైవజనుడు. నేనేమంటున్నానంటే ఈ రోజు నుండి మీ ముసలమ్మ ముచ్చట్లు కాదు, మీరు ముసలి వాళ్ళే కావచ్చు, మీ ముచ్చట్లు పక్కకు పెట్టండి, దేవునితో ముచ్చటించండి, దేవునితో మూలగండి, దేవుని సన్నిధిలో మూలగండి. ఆయన మీకు జవాబిస్తాడు. ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఇదిగో ఒక తరము కాదు, 2 తరాలు కాదు, మీ ఎదుట ఉన్న ఎన్నో తరాలకి మీరు దీవెనకరంగా ఉండగలరు. ఎంతో మందిని మీరు నడిపించగలరు నోటి మాటతో. అవునండి, మీరు పెద్దవారే కదా, మీ మాటని వినేవాళ్ళు ఒక్కరైనా ఉండే ఉంటారు కదా. కనీసం మీ కుటుంబంలోనే కాకపోయినా ఇరుగు పొరుగు వారైనా నమ్మకంగా ఆ పలానా అమ్మ, పలానా అయ్య అని చెప్పేసి మీ గురించి కొద్దో గొప్ప కొంచెం అని ఉన్నట్టు కదా, వారి కోసమన్నా మీరు ప్రార్థన చేయండి. వారికన్నా మీరు సువార్త విత్తనం విత్తండి. ఖచ్చితంగా మీ ద్వారా ఎన్నో ఆత్మలు ఇప్పుడు ఈ వయసులో, ఈ అంత్యకాలంలో మీ ద్వారా మరి రక్షించబడతాయి. మీరు పరలోకానికి ఇన్ని ఆత్మలు పట్టుకొని వెళ్ళొచ్చు. అది మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమని చెప్పిన దేవుని మాటని మీరు పట్టుకున్నప్పుడు ఈ వాక్యము మీ జీవితంలో నెరవేర్చబడును గాక, మీ జీవితంలో కార్యములు జరుగును గాక, మీ జీవితంలో రక్షణ మీరు చూచుదురు గాక. ఆ లోక రక్షకుడిని చూసి చనిపోయిన ఆ వృద్ధుల వలె మీరు కూడా మీ కుటుంబంలో రక్షణ చూసిన తర్వాతనే నిద్రించుదురు గాక. సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన సంతోషంతోనే, ఏ వేదనతో కాకుండా, ఏ నిస్సహాయ స్థితిలో కాకుండా సంతోషంతో మీరు కోరుకున్నవన్నీ పొందుకొని మరి పరలోకం మీరు వెళ్దురు గాక. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో దేవుని ఎదుట, దేవుని సముఖంలో కళ్ళు తెరుచుదురు గాక. అలాంటి ఆశీర్వాదాలు ఈ వృద్ధాప్యంలో మీకు ఖచ్చితంగా దేవుడు ఇచ్చును గాక. మిమ్మల్ని మీకు నేను ఒక ఎండ్ డేట్ నేను పెట్టట్లేదండి, నాకు తెలీదు చెప్పడానికి, కానీ మీరు ఇప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు జీవించినను, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు బ్రతికినను, ఇక మీదటనైనా దేవుని కోసం వాడబడే వారిలాగా జీవించండి. ఆత్మదేవుడు మరొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి వారికి అదే జీతం, కడపటి వారికి అదే జీతం కదండి. మనం బైబిల్లో నేర్చుకుని ఉన్నాం. ఆ దినములో మరి కూలి వాళ్ళు మొదటి గడియలో వచ్చిన వారికి అదే జీతం ఇచ్చాడు. లాస్ట్ 1 గంట పని చేసిన వారికి కూడా ఆయన ఒకటే జీతం ఇచ్చాడు. అలాగే మనము కూడా ఒకవేళ మీరు చిన్నప్పటి నుండి సేవలో వాడబడలేదని కృంగిపోతున్నారేమో, కృంగిపోవడం గురించి పక్కకు పెట్టేసేయండి. అలా ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. ఇప్పుడు కూడా మరి చిన్ననాటి నుండి వాడబడుతున్న మీ స్నేహితులను చూసి బాధపడుతున్నారో, మీరు అసూయపడుతున్నారో, అయ్యో మేము చేయలేకపోయామని నిరుత్సాహపడుతున్నారో, వారికి ఏ జీతము పరలోకంలో ఉందో ఇప్పుడు మీరు నిర్ణయించుకొని తీర్మానం తీసుకుని మీరు సేవ చేస్తే మీకు కూడా అదే జీతము పరలోకంలో దాచిపెట్టబడి ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రార్థన పూర్వకంగా
మీతో ప్రవచనాత్మకంగా చెప్తున్నానండి. అదండి దేవుని ప్రేమ, అదండి దేవుని కృప. ఎంత చక్కగా వాళ్ళు అడుగుతారు కదా, అదేంటయ్యా మేము పొద్దున వచ్చి పని చేసాము, పొద్దునుండి పని చేస్తున్నాం, వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదయ్యా, సరే మా తర్వాత కొంతమంది వచ్చారు, వాళ్ళకి మాకు సేమ్ ఇచ్చిన బాగుండు, ఇప్పుడు ఈ గంట సేపు కూడా వారు పని చేయలేదయ్యా, లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి సేమ్ జీతం ఇస్తావా అంటే అక్కడ యజమానుడు ఏమంటున్నాడంటే జీతం ఇవ్వడం నా వంతు. నేనేమైనా మీకు మాట తప్పైనా, మీ కిరీటాలైనా మీకు ఇవ్వాల్సింది ఏమైనా నేను కట్ చేసి వారికి ఇవ్వలేదు కదా, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చాను, వారికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చాను, ఇది నా ఇష్టం, నా డబ్బు అన్నాడు, నా జీతం అన్నాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా మీ విషయంలో ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీకు కూడా బహుమానాలు దాచిపెట్టానంటున్నాడు. మీ కొరకు కూడా దయా కిరీటాలు ఇచ్చిన దేవుడు. ఇన్ని దయా కిరీటాలండి. మీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు, 70, 75, 80, 84, మరి 90, నాకు తెలీదు. 90 సంవత్సరాల దయా కిరీటాలు పొందుకున్న నువ్వు మరి దేవుని చేత శ్రేష్టమైన బహుమానం పరలోకంలో దాచిపెట్టిన ఆ బహుమానాన్ని నువ్వు పొందుకుంటావా? అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించిన గాక, గొప్పగా ఆశీర్వదించిన గాక. మీ కొరకు దాచిపెట్టిన ఆ ప్రతి వరాలు, ఇదిగో ఆత్మ వరాలు చేత నింపబడి మీరు వాడబడుదురు గాక. ఇప్పటి వరకు ఏమీ చేయకపోయినా పర్లేదు, మీకు చదువు రాకపోయినా పర్లేదండి, దయచేసి మీకు చదువు రాదు అమ్మా, నాకు చదువు రాదు అనకండి. మీకు ప్రార్థన వచ్చు, అయ్యా అమ్మా అని దేవుని నామంలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీకు జవాబులు ఇస్తాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత గొప్ప స్వాస్థ్యం మనకి ఇస్తున్నాడు. ఇంకొక విషయం చెప్పాలండి, అక్కడ మరి కాలేబంట, మరి తనకి పిల్లలు, మరి ఆడపిల్లలు మగ పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు గుర్తులేదు, కానీ ఒక ఆడపిల్ల తన కూతురు వచ్చి మరి అల్లుడు చేత మరి స్వాస్థ్యం విషయంలో కూడా మరి అక్కడ యుద్ధం జరుగుతుంది. అంటే గొడవలు కాదండి, మరి కాపాడాల్సిన స్వాస్థ్యం ఎవరైతే అది తీసుకొస్తారో వారికి నా కూతుర్ని ఇస్తానని చెప్తాడు కాలేబు. అంటే ఇక్కడ మోజెస్ ద్వారా మరి వాగ్దాన పూర్వకంగా వచ్చింది. తర్వాత ఇంకొక స్వాస్థ్యం విషయంలో కూడా మరి అక్కడ యుద్ధం చేయాలి కాబట్టి మరి కాలేబు వెళ్ళలేదు, కానీ కాలేబు వెళ్ళొచ్చు, యుద్ధ వీరుడే అని చెప్తున్నాడు. కానీ ఎవరైతే దాన్ని జయిస్తారో వారికి నా కుమార్తెను ఇస్తానన్నప్పుడు మరి ఒథానియాలని చెప్పేసి ఒక వ్యక్తి మరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరి అతను గెలిపిస్తాడు, ఆ భూమిని స్వాస్థ్యంగా తీసుకొస్తాడు. అది మరి తర్వాత మరి కూతురికి స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు మరి కూతురు కూడా అడుగుతుంది, అయ్యా శ్రేష్టమైన భూమిని అయితే నువ్వు నాకు ఇచ్చి ఉన్నావు, కానీ నాకు మరి వాటిని మరి సాగు చేయడానికి మరి నీళ్లు లేవు అని అడిగినప్పుడు మరి రెండు వైపుల నుండి కూడా మరి నీటిని మరి తను మరి ఇచ్చినట్టుగా మనకి తెలుసండి. అంటే కాలేబు స్వాస్థ్యం పొందుకోవడమే కాదు, తన బిడ్డలకి, ఆడపిల్లకి కూడా మరి ఎలాంటి స్వాస్థ్యం ఇవ్వాలో నేర్చుకున్నాడు. అలాగే మీరు కూడా మీ బిడ్డలకి తగిన స్వాస్థ్యము, అది ఆడపిల్లైనను వారు మగపిల్లలైనను నమ్మకంగా మరి మీరు కూడా స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. ఏ స్వాస్థ్యం పంచిపెడతారండి? ప్రార్థన స్వాస్థ్యాన్ని. ఇదిగో మరి సాక్ష్యాలని, అలాగే మీ ప్రార్థన జీవితం అనే స్వాస్థ్యాన్ని అయితే మొట్టమొదటిగా ఇవ్వండి. ఇదిగో రక్షణ మీ ద్వారా ఆ కుటుంబంలో వచ్చేలాగా మీ ప్రార్థన ఆత్మని, ఇదిగో దేవుడిచ్చిన వరాలని సంపూర్ణంగా వాడుకోమని యేసు పేరిట ఈరోజు కోరుకుంటున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ రోజు నా వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రతి బిడ్డను కూడా మీరు పేరు దీవించండి. మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రభా ఈ రోజును బలపరచడానికి నన్ను వాడుకున్న తండ్రి, ప్రతి బిడ్డను మీరు అభిషేకించి దీవించి కలలుగా అందరూ మాత్రమే కాదు, వాళ్ళ దర్శనాలు చూచుదురు కాక, ప్రవచించుదురు కాక, నైనా ఎంతో మందిని వాళ్ళు లేవనెత్తి నీ వైపు ఆకర్షించి అగ్నిలోకి లాగినట్టుగా ఎన్నో ఆత్మల వల్ల లాగుదురుగాక. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అనే వాగ్దానం వారందరి పట్ల, వారి కుటుంబాల పట్ల, రక్షణ లేని వారి జీవితాల్లో రక్షణ కలుగులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.